నాగర్ కర్నూలు జిల్లాలో సలేశ్వరం జాతరకు సర్వం సిద్ధమైంది. నల్లమల్ల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అయితే రావడం ఎంతో కష్టమైనప్పటికీ లింగమయ్య దర్శనం అనంతరం ఎంతో హాయిగా ఉందని భక్తులు చెబుతున్నారు. వచ్చే భక్తులకు నిత్య అన్నదానం చేస్తుంటారు. ఇక్కడ భక్తులు కొంతమంది శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేస్తుండ్రు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భోజనం అనేది ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ సలేశ్వరం జాతరకు? సార్, నా పేరు డివి నారాయణ, శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన కార్యదర్శిని. మాకు అధ్యక్షులు ఎం సాంసుందర్ గారు. మేము గత 37 సంవత్సరాల నుండి ఈ యొక్క అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకు ఇక్కడ వచ్చినప్పుడు గత 37 సంవత్సరాల కింద ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తాగడానికి నీళ్లు కానీ, తినడానికి తిండి కానీ ఏదైనా దొరకనందుకు మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు జరుపుతుంటే అది పురస్కరించుకో దాని బదులు ఇక్కడ వస్తే మనకు భక్తులకు మనకు నీళ్లకు కానీ తిండి కానీ ఇక్కడ మనం ఆదుకున్న వాళ్ళమైతే అదే డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మా సిండికేట్ 11 మంది ఈ యొక్క సంకల్పం పూనుకొని ఒక వాటర్ ట్యాంక్ 2 బియ్యం సంచుతో మేము ప్రారంభించడం ఇంత ఒట్టడింత అన్న విధంగా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దాదాపు 100 క్వింటాల రైసు, అదేవిధంగా 10 క్వింటాల 20 క్వింటాల వరకు మన యొక్క ఉప్మా, అల్పాహారము, తాగునీటి సౌకర్యం దాదాపు ఒక 20 ట్యాంకర్ల తాగునీటి భక్తులకు సేవలు అందిస్తున్నాము. మేము చేసినప్పటి మాకు, మా పిల్లలకు, మా కుటుంబాలకు చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది. మేము చేసినప్పుడు మాకు ఎలాంటిది లేదు. ఇక్కడ మేము ఒక అంత 10 రూపాయల సిండికేట్ వాళ్ళము. ఇలా దాదాపు అందరూ 20,000 50,000 వేసుకొని సొంతంగా వేసుకొని ఇక్కడ వచ్చిన భక్తులతో తీసుకొని ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి మళ్ళీ సంవత్సరం మేము వెచ్చించి ఇక్కడ మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడికి రాకపోతే మా గూగుల్ ఉంటుంది. మేము చేసే కార్యక్రమం ఏదున్నా కానీ మా సిండికేట్కి వెళ్ళి ఓన్లీ వన్ సలేశ్వరం లింగమయ్య స్వామి అన్నదాన కార్యక్రమం మాత్రమే నిర్వహిస్తాం. దీనికి ఎలాంటి వేరే కార్యక్రమాలు నిర్వహించిన మా యొక్క వైద్య సంఘంకి వెళ్ళి నిర్వహిస్తాము. అయితే ఇంకోటి ఏముందంటే, మీరు ఇక్కడ అన్నదానం చేయడానికి దీనికి విరాళం రూపంగా, చంద రూపంగా ఇది చేస్తారా, లేకపోతే దీనికి ఎవరన్నా ప్రధాన కార్యదర్శి ఉండరా? మేము ఒక కమిటీగా ఏర్పడ్డాము. ఇది ఒక 11 మంది సభ్యులతోటి కమిటీగా ఏర్పడ్డాక అప్పుడు మేము దాదాపు ఒక 20 ఏళ్ళ కింద ఓన్లీ మేమే అమౌంట్ అంటే మా సిండికేట్ సభ్యులకి వెళ్ళి 5,000 10,000 2,000 3,000 వేసుకొని దాదాపు 1,00,000 రూపాయలు సమకూర్చుకొని మేము చేసేవాళ్ళము. అయితే ఇక్కడ వచ్చిన భక్తులకు చాలామంది ఫిర్యాదు ఏమిటంటే, ఈ అన్నదాన కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండ్రు? దీని నుంచి మీరు చేసేది ఏంది? మేము దీని నుంచి దాదాపు 37 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఫస్ట్ ఒక పులిహోర వాటర్ ట్యాంక్ తోటి ప్రారంభించినాము. అయితే ఇక్కడ ఇచ్చిన భక్తులకు ఇంకా సౌకర్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంగా అన్నము, పప్పు, సాంబారు అలా పెంచుకుంటూ పోయి స్వీటు, ఉప్మా, అల్పాహారం ఇలా చేస్తున్నాము. మేము చేసినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నీళ్లు లేక, తిండి లేక స్వామి దర్శనానికి పౌర్ణమి ఏడాదికి ఒక్కసారి ఇది తెలంగాణ అమరావతి యాత్ర అని మనకు ప్రసిద్ధి. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఇవన్నీ దొరుకుతాయి. చాలా బాగుంది సార్, కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత కష్టపడి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా స్వామిని దర్శనం చేసుకోగానే చాలా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, కొద్దిగా ఏమైనా పేషెంట్లు ఉన్న వాళ్ళైతే కొద్దిగా రావడం మానుకుంటే చాలా మంచి సార్. ఎందుకంటే మీరు చూశారు కదా వచ్చే దారిలో ఎంత కఠినంగా ఉందో. కాబట్టి కొంచెం వయసు ఉన్న వాళ్ళు అయితే వస్తేనే మేలు సార్. ఎవరికి ఇంతవరకు అయితే ఏం కాదు సార్. ఒక అతనికి స్ట్రోక్ వచ్చింది, తను కూడా పర్లేదు సార్, బాగానే మాట్లాడారు, తీసుకెళ్ళారు చిన్నగా. కానీ పేషెంట్లు ఎవరైనా హార్ట్ స్ట్రోక్ వాళ్ళు ఉంటే రాకుండా ఉండడం మంచిది సార్. వెహికల్ ఫీల్డ్ సేవకులందరూ కూడా గుంటూరు నుంచే రావడం జరిగింది. గుంటూరులో ఉన్న ఆశ్రమం చేస్తున్న సేవల దృష్ట్యా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 500 సంవత్సరాలు నుంచి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామమందిరం ఏదైతే ఉందో అది పునర్నిర్మాణం, పునర్ప్రతిష్ఠ జరగాలని కొన్ని సంవత్సరాలుగా కొన్ని కోట్ల రామనామం జరుపుతూ దేశం మొత్తం దాదాపుగా తిరుగుతూ, అలాగే ఇలాంటి యాత్రలన్నీ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే దీక్షా వస్త్రాలతో భగవన్నామాన్ని స్మరించుకుంటూ సమస్త ప్రాణికోటి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్న యాత్ర. అలానే ఇప్పుడు మీరన్నట్లు అమర్నాథ్ని మరిపించేటట్టు, అమర్నాథ్ని తలపించేటట్లు అని ఒక దానితో ఒకటి మనం పోల్చకుండా అంతటి చక్కటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు ఇవాళ 10వ తేదీ, ఎల్లుండి చైత్ర పౌర్ణమి. దాదాపుగా అదే రోజు 5 లక్షల మంది దర్శనానికి వస్తారని నానుడి. ఇలాంటి రాస్తా ఉన్న వాతావరణంలో అన్ని లక్షల మంది వస్తున్నారంటే భక్తులకి ఎంత విశ్వాసం లేకపోతే ఈ దర్శనానికి వస్తారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కులమతాలకు అతీతంగా ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరికైతే
ఆ భగవంతుడు అనుగ్రహం పొంది ఉంటారు ఎవరైతే, వాళ్ళు నమ్మి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. 25 years బిఫోర్లా ఏం మంది ఉండకపోతుంది, మామూలుగా కట్టెలు కట్టి అట్లా ఉంటుండేవాళ్ళు. అయినా కానీ ఆ మూమెంట్లో మాత్రం ఇప్పుడు 5-6 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని వస్తున్నారు. కానీ వాళ్ళు తీసుకుంటారు కానీ ఫెసిలిటీస్ ఏం లేదు. ఈ సెంచోళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఏదన్నా సెంచోళ్ళకి మాత్రం కొంచెం వాళ్ళకి ఏమైనా కన్వీనియంట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కన్వీనియంట్ బాగుంటుంది ఏమో నా అభిప్రాయం. కానీ ఇంకోటి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా, అన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కానీ చాలా అనుకునే అయితే. హర హర్ మహాదేవ్.